మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే అఖండ భారత్ ని ఏలింది మా కోయలు మా ఆదివాసులు అనే మాట మీరు మాట్లాడుతున్నారు. కానీ చరిత్రలో నేను సమ్మక్క సారక్క గురించి ఎక్కడ చదివినా కూడా కాకతీయ రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు సమ్మక్క వాళ్ళతో విరోచితంగా పోరాడి తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆ కాకతీయ రాజు అయినటువంటి వ్యక్తి నువ్వు రాణిగా వరంగల్ కాకతీయ రాజ్యానికి వస్తానంటే అది జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి సమ్మక్క వీర మరణం పొందింది. ఆమె ఎక్కడైతే అడవిలో కనబడకుండా పోయిందో అక్కడ ఆ కుంకుమను ఆమె గాజులు దొరికినాయి కాబట్టి అప్పటి నుండి వాటిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుందనే చరిత్ర మేము చదివినాం. ఇప్పుడు అంటే కాకతీయ రాజులు ఉన్నారు కదా, మరి ఇన్ని రాజ్యాలు మేమే వెళ్ళామని మీరు అంటున్నారు. కాకతీయ రాజుల మీద యుద్ధం జరిగింది, ఇదంతా చరిత్రలో అంటే సింక్ కావట్లేదు. మరి వాస్తవంగా కూడా కాకతీయుల మీద సమ్మక్క సారలమ్మలు యుద్ధం చేసిండ్రు అనేది ప్రస్తుతం మేడారంలో ప్రాచుర్యంలో ఉన్నది. కానీ కాకతీయుల మీద యుద్ధం చేసినట్టు మా పూజారులు చెప్పరు, మా కోయ సమాజం చెప్పదు. ఒకవేళ కాకతీయుల మీద సమ్మక్క సారలమ్మ యుద్ధం చేసింది, యుద్ధంలో పగిడిద మన కాకతీయ రాజు బల్యంతో కొడితే ఇద్దరు కలిసిపోయి సిలకల గట్ట ఎక్కిళ్ళనే మాటలకి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండేది తర్వాత మాట్లాడుతుంది. దాని గురించి సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటే మాట్లాడతాం. దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండదు. వాళ్ళొక్క ఎక్కడ రిపోర్ట్లో రాసి పెట్టరు. లేకపోతే ఆ కాకతీయ శిలాశాసనంలో కూడా సమ్మక్కల మీద వాళ్ళు యుద్ధం చేసినట్టు నీకు ఆడ నిర్ధారణ కాదు. వాళ్ళు ఉత్తగానే కాకతీయుల మీద యుద్ధం చేసినారంటే అంత ఈజీగా కోయ సమాజం అనేది దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాకపోతే జాతరలో ఒకటి నడుచుకుంటూ పోతుంది, రకరకాల ఈ సీడీలు తీసేటోళ్ళు, లేకుంటే కొన్ని వీడియో పాఠాలు తీసేటోళ్ళు, ఇంకా కొంతమంది ఒకనొక దశలో విప్లవోద్యమం కూడా ఈ ప్రాంత చైతన్యం కోసం వీళ్ళు పోరాటం చేసిన తీసుకొచ్చు అనేది వీళ్ళు తీసుకొచ్చిన దాని ఒక క్రియేటివిటీ ఉన్నది మనం మాట్లాడలే. మేము ఎప్పుడైతే తాళపత్ర గ్రంథాల చరిత్ర మా కోయ చరిత్ర మాకు తీసినప్పుడు అర్థమైంది ఏంటంటే సమ్మక్క సారలమ్మలు అనేటోళ్ళు ఈ భారత ఉపఖండంలో మానవ జాతి ఒక పరిణామ క్రమం చెంది మనుషులుగా మారినప్పుడు వచ్చిన గొట్టుగోత్రాల వ్యవస్థ, వంశవృక్షాల వ్యవస్థ ఏర్పాటైనటువంటి అప్పటి థర్డ్ జనరేషన్ పీపుల్ వీళ్ళు. నీకు భారత ఉపఖండం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఈ గుడి మీద మొత్తం బొమ్మలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది ముక్క? ఆఫ్రికా. భూమి కంపించినప్పుడు ఆఫ్రికా నుంచి వచ్చిన ముక్కే కదా భారత ఉపఖండం. అందుకే నీకు ఏ లక్షణాలు ఉంటాయి? ద్రవిడ జాతి ప్రజలందరూ కూడా నల్ల తోలుతో నీకు ఆఫ్రికాను ఉంటాయి కదా జెనెటికల్. ఇప్పుడు మనం చెప్తలేము, అది ఇండియన్ జియోగ్రఫీ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అది కొన్ని వేల సంవత్సరాలుగా మునుక్కుంట తేలుకుంటా వచ్చి ఆసియా కాంటినెంట్ ను గుద్దినప్పుడు అక్కడ అది బగ్గున మండి లావా అది వర్షం పడ్డాక హిమాలయస్ గా మారి చల్లగా మారి ఇప్పటి కూడా భారత ద్వీపకల్ప పీఠభూమి అంటాం. అప్పుడు అది కొన్ని వేల సంవత్సరాలు మునుక్కుంట తేలుకుంటూ వచ్చినప్పుడు అలా అనేక రకాల జీవులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయినాయి. అలా చివరిగా మిగిలిన జంట ఎవరైతే ఉన్నారో మళ్ళా మానవ జన్మాన్ని మొదలు పెట్టుకొని ప్రాచీన యుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం ఇట్లా దాటుకుంటూ వచ్చిన తర్వాత ఆ క్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ జంతువులాగా ఉండొద్దు. మన సంబంధాలు అక్క, తల్లి, చెల్లి, అన్న బంధాలు, బంధుత్వాలు ఉండాలి, వంశ వృక్షాలు ఏర్పడాలి, మనం మనిషిగా మారాలి, ఒక నాగరికత ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి కూడా 6వ గొట్టు, 5వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు అని మా దాంట్లో ఉంటారు. ఇప్పుడు సమ్మక్కది 5వ గొట్టు. 5వ గొట్టోళ్ళు పెళ్లి చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఒక తల్లి బిడ్డలు. 6వ గొట్టోళ్ళు ఒక తల్లి బిడ్డలు. అట్లా ఒక గొట్టుకు మధ్యలో సంబంధం ఉంటుంది. అట్లా పెట్టుకున్నారు. యూనిటీ కోసం ఇవాళ సమ్మక్క 5వ గొట్టు అయితే మన సిద్ధపోయిన వాళ్ళు దేవుని తీసుకురావాలి. మళ్ళీ వీళ్ళకి రాదు. 5వ గొట్టు బండాన వాళ్ళు పిలితే రాదు. మళ్ళీ సిలగల కట్టించి సిద్ధపోయిన వాళ్ళు పోయి పూజ చేసినాకనే వస్తుంది. సిద్ధపోయిన వాళ్ళు దేవుని తీసుకురావాలంటే కింద అరటి బిడ్డ డోలి కొట్టాలి. మళ్ళీ డోలి కొట్టకుండా మళ్ళీ రాదు. ఇట్లా ఒక ఉమ్మడి జీవన కలయికతో సాంస్కృతిక సంబంధాలు ఏర్పాటు చేసుకొని గొట్టు గోత్రాలతోని వచ్చే క్రమంలో భారత ఉపఖండంలో అప్పుడు ఆదిమ రాజ్యాలు ఏర్పాటు చేసినప్పుడు అనేక రకాలుగా జరుగుతాయి. మీరు అన్నట్టు చర్చ జరగాలి సమ్మక్క చరిత్ర పైన. ఇవాళ హిమాలయాస్ ఉన్నాయి. హిమాలయాస్లు ఉన్న అమర్నాథ్ శక్తి పీఠంకి ఏముంటది? మంచు శివలింగం అని ఒకటి ఉంటది. అంతేనా? మంచు శివలింగానికి ఇప్పుడు అన్నట్టు పోయి దీపం పెట్టి మంత్రాలు చదువు కాదు. మంచు శివలింగం అనేది హిమాలయాస్ లో ఒక సందర్భంలో అక్కడ విపరీతమైన ఫ్లడ్స్ వచ్చి అక్కడ జనాలంతా చచ్చిపోతారు. ఆ ప్రాంతంకి పోయిన కోయరాజులు ఇక్కడ జనాలు మనం బతికించాలంటే ఉష్ణోగ్రతను అంచనా వేయాలి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మాత్రమే మంచు కరుగుతుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది అని అంచనా వేయడానికి ఆ కొండ గృహకు తొర్ర చేసినప్పుడు అది నీకేమవుతుంది? చలికాలం సందర్భంలో అది లింగంగా మారుతుంది. అది స్టోన్ కు లింక్ అయి ఉంటుంది. కాబట్టి 24 గంటల ముందే ఉష్ణోగ్రతలు వస్తాయి అనుకున్నప్పుడు ఇది కరిగిపోతుంది. ఇది కరిగిపోయింది అన్నప్పుడు ఏమవుతుంది?
ఇగో ఇక్కడ మంచు ప్రళయం వస్తది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, మనం అందరం కొండపైకి పోవాలి అని అలర్ట్ సైంటిఫిక్ రీజన్స్. ఓకే. ఇవాళ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్నది, అవును. అక్కడ ఒక కోనేరు ఉంటది. అవును. కోనేరులో ఎప్పుడు చూసినా వాటర్ అది వాటర్ లెవెల్ పెరగది తగ్గది. అవును. ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగిందంటే ఇక మా వాళ్ళు ఆంచెలు వెళ్ళిపోతారు, ఆహా. ఎందుకంటే జలప్రలయం వస్తది. ఓకే. ఇట్లా అఖండ భారతదేశంలో ప్రతి అణువు నడువుని ఇవాళ ఇట్లా చెప్తాను కదా, భూమి గుండ్రంగా ఉన్నదని. అవును. గుండ్రంగా ఉన్న భూమిని మొత్తంగా కూడా కొన్ని లక్షల సంవత్సరాలు అలానే బతికిండ్రు కాబట్టి ప్రతి మట్టిని, ప్రతి ప్రాంతాన్ని, జలవనరుల్ని, నదులని, ఇవాళ ఉష్ణోగ్రత ప్రాంతాలు సైంటిఫిక్ పారామీటర్లో దీన్ని 18 భాగాలుగా డివైడ్ చేసింది. ఇవాళ నీకు శ్రీశైలంలో శక్తిపీఠం ఉంటుంది, అవును. నీకు ఉజ్జయిని ఉంటుంది, ఉజ్జయిని సౌడు మట్టి నేలలు ఉంటుంది, అధిక ఉష్ణోగ్రతల ప్రాంతం. ఎండాకాలం అయితే అక్కడ జనాలు చచ్చిపోవాలంటే అక్కడ ఒక పారామీటర్. సముద్రంలో ఇవాళ గుజరాత్ లో ఒకటి ఉంటది, అక్కడ ఒక లింగం ఉంటది, 12 గంటలు వాటర్ లో 12 గంటలు బయట ఉంటది. అదొక 2 గంటలు కనుక పెరిగిందంటే జల ప్రళయం వస్తుంది. ఇగో ఇవి కోయరాజులు ఏర్పాటు చేసిన ఈ శక్తి పీఠాలు, ఈ సైంటిఫిక్ కేంద్రాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ ఆ లింగాలు కూడా కోయరాజులు ఏర్పాటు చేసినటువంటి పీఠాలైనా బరాబరిగా. లింగం అనేది దేనికి కనెక్ట్ అయి ఉన్నది? లింగం విగ్రహం కాదు కదా, అదొక స్టోన్. అదొక స్టోన్. కోయ సమాజంలో బెరంబోయిన రాజు ఎప్పుడైతే దీన్ని ఆర్యులు ఆక్రమించిన తర్వాత, దీనికి హిందూ మతం అనేది ఒకటి రుద్దిన తర్వాత దానికి శివుడు అనే పేరు పెట్టింది. కానీ ఇక్కడ బెరంబోయిన రాజు, బెరంబోయిన రాజుకు 101 రాజ్యాలు ఏర్పాటు చేసింది బెరంబోయిన రాజు. ఎట్లా ఏర్పాటు చేసిండు? బిడ్డల్ని ఇచ్చుకుంటూ ఏర్పాటు చేసిండు. ఇప్పుడు మనం అందరం ఆది మానవులు, వంశ వృక్షాలుగా చేసేటప్పుడు ఆయనకు 6 బిడ్డలు ఉంటారు. 6 బిడ్డలు 6వ గొట్టు తీసుకున్నాడు, 1వ గొట్టుకు వచ్చిండు, స్త్రీ అండానికి ఇచ్చిండు. స్త్రీ అండాన్ని కూడా దేవునిగా కొలవాలనేది ఎంత గొప్ప ఫిలాసఫీ. ఇప్పుడు స్త్రీని తొక్కుతారు ఇక్కడ, స్త్రీ అండాన్ని దేవునిగా కొలవాలంటే అది మా సమాజం. స్త్రీకి అండం విడుదల కాకుండా నువ్వు పుట్టవు ఏం పుట్టవు. కాబట్టి ఆదిశక్తి మా దేవుడు. సూర్యచంద్రులు 12 గంటలు ఎండ, 12 గంటలు చీకటి ఉంటేనే ప్రకృతి సమతుల్యం. కాబట్టి సూర్యచంద్రులు దేవుడు. అప్పుడు ఆయనకున్న బిడ్డను 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు 7 వంశాలకు ఇచ్చుకుంటా గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసి అందరికి ఈ అఖండ భారతదేశంలో 101 రాజ్యాలు ఇచ్చిండు. ఇచ్చినాక ఈయనకి ఇష్టమైన మనవరాలు సమ్మక్క. ఈయన బిడ్డకి పుట్టిన బిడ్డ కదా, సందం బోయిరాలు. మేడరాజుకు 2 భార్యలు, సందం బోయిరాలు, కనకం బోయిరాలు. ఇద్దరు కూడా బెరంబోయిన రాజు భార్యలే. ఇప్పుడు సోకాళ్ళు శివుడు అనే బెరంబోయిన రాజు భార్య, మన వాళ్ళ బిడ్డలు ఇద్దరు. అందులో సందం బోయిరాలు పెంచిన బిడ్డ సమ్మక్క. చిలకలగట్టు చరిత్ర ఇదంతా.